గ్రామ సభ జరిగిన తర్వాత సీతారామపురం మెల్లగా మారడం మొదలైంది. ప్రజలు ఇప్పుడు ఎవరి మాటైనా వెంటనే నమ్మడం మానేశారు. ఇది నిజమా అని అడగడం అలవాటు చేసుకున్నారు. రమ్యకు మళ్లీ గౌరవం దక్కింది. స్కూల్లో పిల్లలు ఆమెను మరింత ప్రేమించసాగారు. కానీ లలిత పరిస్థితి వేరుగా మారింది. ఆమెపై ఎవరూ నేరుగా కోపం చూపకపోయినా ఆమె మాటలను ఎవ్వరూ పట్టించుకోవడం మానేశారు. ఎక్కడ కూర్చున్నా ఆమెకి మౌనం మాత్రమే ఎదురైంది. అప్పుడే లలితకు నిజమైన శిక్ష అర్థమైంది, నమ్మకం కోల్పోవడం. ఒకరోజు లలిత రమ్య ఇంటికి వచ్చింది. ఈసారి చెప్పుడు మాటలతో కాదు, భారం నిండిన మనసుతో. రమ్యా, నిన్ను క్షమించమని అడిగినప్పటికీ నా తప్పు నాకు ఇంకా బాధిస్తున్నది. నా మాటల వల్ల నీకు జరిగిన నష్టం తిరిగి రాదు కదా అని కన్నీళ్లతో అడిగింది. రమ్య ప్రశాంతంగా నవ్వుతూ చెప్పింది, నష్టం జరిగింది నిజమే, కాని అదే నాకు బలం కూడా ఇచ్చింది. నిజం ఎప్పుడూ గెలుస్తుంది అక్కా. ఆ మాటలు లలిత హృదయాన్ని తాకాయి. ఆ రోజు నుంచి ఆమె పూర్తిగా మారిపోయింది. ఎవరి గురించి చెడు వినిపించినా ముందు నిజం తెలుసుకుందాం అని చెప్పడం ఆమె అలవాటు అయింది. కొన్ని నెలల తర్వాత గ్రామంలో మరో సమస్య వచ్చింది. ఇద్దరు కుటుంబాల మధ్య చిన్న గొడవ పెద్ద వివాదంగా మారే పరిస్థితి. ఈసారి మాత్రం లలితే ముందుకు వచ్చి రెండు వైపులా మాట్లాడి నిజాన్ని బయటకు తీసింది. పెద్ద గొడవ తప్పింది. రాఘవయ్య ఇది గమనించి గ్రామ సభలో అన్నాడు, మార్పు అంటే ఇదే. ఒకప్పుడు చెడు మాటలు పంచిన నోరు ఇప్పుడు మంచి మాటలకు కారణమైంది. గ్రామ ప్రజలందరూ లలితను అభినందించారు. రమ్య కళ్లలో గర్వం మెరిసింది. ఆ రోజు నుంచి సీతారామపురం ఒక మాటను నియమంలా పాటించసాగింది. విన్న ప్రతి మాట నిజం కాదు, మాట్లాడే ప్రతి మాట అవసరం కాదు. చెప్పుడు మాటలు ఒక జీవితాన్ని కూల్చగలవు. మంచి మాటలు ఒక గ్రామాన్నే మార్చగలవు. ఇదే ఈ కథ యొక్క ముగింపు, నీతి కూడా.